అనేది ఒక్కొక్కళ్ళ నేచర్‌ని బట్టి ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్‌గా ఉండదు. చాలామంది మీరు చెప్తూ ఉండుంటారు మీకు. 2 లీటర్స్ తీసుకోవాలి, మినిమమ్ 3 లీటర్స్ తీసుకోవాలి, 4 లీటర్స్ తీసుకుంటే మంచిది, కిడ్నీలకి మంచిది అనేది. అలా ఏమి ఉండదండి. ఒక్కొక్క బాడీ తీరుని బట్టి వాటర్ ఇంటేక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్స్ట్ సెంటర్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్‌లో. అది ఆ థర్స్ట్ సెంటర్ అనేది మీకు బ్రెయిన్‌లో మీ డీహైడ్రేషన్ స్టేటస్ అంటే వాటర్ లేదు మీకు బాడీలో అనేది మీకు ఒక ఇండికేషన్ ఇస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు దాహం వేస్తుంది. దాహం వేస్తేనే వాటర్ తాగాలి. యూజువల్‌గా ఏంటంటే బాడీ సిస్టమ్స్ ఫంక్షన్ అవ్వాలి అంటే యూజువల్‌గా 1.5 to 2.5 లీటర్స్ సాధారణంగా అవసరం పడుతుంది. మరీ 4 లీటర్లు, 5 లీటర్లు తాగితే మంచిది అని చెప్పి మటుకు తాగకూడదు. కంపల్సరీ ఓవర్ డ్రింకింగ్ అనేది కూడా మంచిది కాదు. ఎక్కువ వాటర్ కూడా మంచిది కాదు. ఎందుకంటే బాడీ కూడా తట్టుకోవాలి అది. సో కొంతమందికి అది ప్రాక్టీస్ లాగా చేసేస్తూ ఉంటారు. మార్నింగ్ 1 లీటర్ తాగేయటము అంటే మంచిదని చెప్పి. కానీ అది బాడీకి అవసరం లేదు. బాడీకి ఎంత అవసరమో బాడీయే చెప్తుంది మనకి. మనకు దాహం సెంటర్ అంటే థర్స్ట్ సెంటర్ అనేది మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు వాటర్ తాగాలి అని. సమ్మర్‌లో కొద్దిగా దాని రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ గాలి పీల్చి బయటకు వదిలేటప్పుడు డ్రైనెస్ వస్తుంది. ఆ డ్రైనెస్ వల్ల మీకు తడి ఆరిపోతూ ఉంటుంది. సో అందుకని మీకు కొద్దిగా ఒక 1/2 లీటర్ రిక్వైర్మెంట్ సమ్మర్‌లో ఎక్కువ అవ్వచ్చు.